హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ క్రిస్పీగా చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో సహా చూపించబోతున్నాను. తెలంగాణలో వీటిని గారెలు అని అంటారు, కాకపోతే కొంచెం ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరైతే వీటిని ఏమైనా పిలుస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చెక్కల పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో 2 కేజీల పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం బదులుగా ఒక మిక్సర్ జార్లో 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే ఒక 20 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక గంట పైన నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక 1/2 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు పెసరపప్పు ప్లేస్లో 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నువ్వులు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలోని ఒక 150 గ్రాముల వెన్నపూసని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వెన్నపూస వేసుకోవటం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మీ దగ్గర వెన్నపూస లేకపోతే బయట షాప్లో దొరికే బటర్ కానీ లేదా బాగా మరిగించిన నూనె కానీ ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ చెక్కలు బాగా క్రిస్పీగా అలాగే టేస్టీగా రావాలంటే వెన్నపూస కానీ బటర్ కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఒక 1/2 కప్పు కరివేపాకుని క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చెక్కలు నేను ఊరెళ్ళినప్పుడు అమ్మ, నేను, వదిన కలిసి చేసుకున్నామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. 2 కేజీల పిండి ఒకేసారి కలుపుకోకుండా 1 కేజీ పిండి వరకు వేరే బౌల్లోకి తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడ నేను చెక్కలు అయితే పూరీ ప్రెస్లో చేసామండి, అందువల్ల కొంచెం గట్టిగా ఉంటే మీకు అతుక్కుపోకుండా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర చెక్కలు చేసుకోవడానికి పూరీ ప్రెస్ లేకపోయినా కానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పూరీ ప్రెస్ తీసుకొని దాని మీద ఇలా కవర్ వేసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చెక్కలన్నిటిని ఏదైనా క్లాత్ మీద లేదా ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్రెస్ లేకపోతే ఏదైనా ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని పెట్టుకొని మళ్ళీ దానిపైన ఇంకొక కవర్ని వేసుకోవాలి. ఇలా పైన వేరొక కవర్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న గ్లాస్తో ఇలా గట్టిగా పలుచగా ఒత్తుకోవాలి. లేదంటే ఏదైనా డబ్బాతో అయినా కానీ ఒత్తుకోవచ్చు. ఇలా పలుచగా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇలాగే ఒత్తుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఉంటే చెక్కలు తొందరగా పైకి పొంగుతాయి. ఆయిల్కి సరిపోయినన్ని చెక్కల్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ ఒకేసారి వేసుకున్నా కానీ మధ్యలో అవి సరిగ్గా ఫ్రై అవ్వవు. కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నప్పుడు మంట అనేది బాగా ఉంటేనే చెక్కలు బాగా పొంగుతాయి. ఇలా 1 నిమిషం తర్వాత చెక్కల్ని అటు ఇటు మధ్యలో కలుపుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు గ్యాస్ పొయ్యి మీద ఫ్రై చేసుకుంటున్నా కానీ మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చెక్కలు ఫ్రై అయ్యేలాగా తెలుసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకి ఆయిల్లో పొంగు మొత్తం తగ్గిపోయి బబుల్స్ తగ్గిపోయాయి కదా, మనకి చెక్కలు కూడా కలర్ చేంజ్ అవుతాయి, క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన చెక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా కరకరలాడే క్రిస్పీ చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చూడండి, చెక్కలు అయితే చాలా గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకైనా నిల్వ ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మనీ రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.